హే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ చెప్పాను కదా ఈరోజు భీమవరం నుంచి బాయ్ అనమాట హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నా. మౌంట్ చేసేసిన లగేజ్ కూడా మొత్తం వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించుకోవాలి. యాక్చువల్లీ అసలు కొంచెం కూడా లేదు. మోస్ట్లీ నాకు తెలిసి ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అసలు 1-2 చాలా కార్స్ ఈ పొద్దున్నే కూడా నాకు హైదరాబాద్ కార్స్ కనబడుతున్నాయి. మచిలీపట్నం రూట్ ఇది. భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్నా. ఫస్ట్ మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్, ఇది రూట్. సేమ్ రూట్ నేను వచ్చిందే. నేను యాక్చువల్గా వేరే రూట్ ఏదన్నా సరదాగా ప్రిఫర్ చేద్దాం అనుకున్నా. అట్లా కొంచెం థ్రాటిల్ ఓపెన్ చేసినా అందరూ ఒక రేంజ్లో చూస్తున్నారు నన్ను. అలా ఫేస్ చూస్తే వాళ్ళు కొట్టేస్తాను నిన్ను అన్నట్టుంది. నాకు ఇట్లా రూల్స్ ఏం లేవన్నమాట. పొద్దున్న 5ంటికి లేవాలి, వెళ్ళాలని నాకు అనిపించినప్పుడు వెళ్తా. ఎందుకంటే నాకు ఇలానే ఇష్టం. ఈ గేర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను. ఎందుకంటే మొన్నటిదాకా ఫ్లిప్ చేసి పెట్టుకున్నా గేర్ లివర్. సడన్గా నేను నిన్న నైట్ మళ్ళీ దాన్ని నార్మల్ చేసేసిన. ఆ గేర్స్ అలవాటు అయిపోయినాయి అప్పుడే నాకు. అంటే 1 అప్ 4 డౌన్. ఇప్పుడేమో మళ్ళీ రెగ్యులర్ గేరింగ్ 1 డౌన్ 4 అప్. ఇక్కడేదో ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, కానీ అదే ఆలోచిస్తున్నా కొట్టించేద్దామా వద్దా అని. యాక్చువల్లీ కొట్టియాలి, ఇట్లా నేను ఆలోచించుకుంటే కష్టం అనుకుంటా. ఇప్పటికే 2 బంకులు వెళ్ళిపోయినాయి. నేను ఇంకా థింక్ చేస్తున్నా. అప్పుడప్పుడు అంతే ఉంటుంది మన మైండ్, పనిచేయదు అంతే. అంటే మళ్ళీ నేను రైడ్ చేయబోతున్నా లాంగ్ అని చెప్పి నాకు ఆనందము మరి ఏంటో తెలియదు, కానీ సడన్గా బుర్ర ఆగిపోతుంది అంతే. అట్లా ఏంది వచ్చిన రోడ్లో ఇంత గతుకులు నాకు అనిపించలేదేమో. ఇప్పుడే నేను తెలుసుకున్న విషయం ఏంటిదంటే, ఫ్యూయల్ కొట్టించేటప్పుడు మనోడు అడిగిండు ఎక్కడికి వెళ్తున్నారు అని. హైదరాబాద్ అన్న. హైదరాబాద్ అంటే మీరు ఏ రూట్ వెళ్తున్నారు అన్నాడు. మచిలీపట్నం అన్నాడు. మచిలీపట్నం ఇటు కాదు కదా, ఎనికి కదా అని అన్నాడు. అక్కడ ఆగకపోయి ఉంటే నా పరిస్థితి అలానే వెళ్ళిపోయాను. ఈ మ్యాప్స్లో నేను పెట్టుకొని మచిలీపట్నం సెలెక్ట్ చేసిన, అయినా కూడా మళ్ళీ అది నేను వెళ్తుంటే ఫాస్టెస్ట్ రూట్ అది ఇదని చెప్పి దాని ఇష్టం వచ్చినట్టు మారుతుంది. ఇక ఏం తెలీదు, అది అట్లనే చూపిస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నా. నేను 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వచ్చేసిన. నేను మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతున్నా నేను భీమవరం లోపలికి. అది చైన్ స్ప్రాకెట్ లైఫ్ అయిపోయింది నాకు తెలిసి. దాన్ని కూడా నేను చేంజ్ చేసేయాలి ఇంకా. ఒకప్పుడు ఈ రోడ్లు కూడా చాలా దరిద్రంగా ఉండేది. ఈ ప్యాచ్ వర్క్లు అవి ఇవి చేసి కాస్త అటు ఇటు నీట్గా చేశారు. లేకపోతే అసలు 20-30 స్పీడ్ కన్నా అసలు 20 ఇక దాని మించి మనం వెళ్ళలేము, అంత డేంజర్ ఉండేది రోడ్డు. ఈ మధ్య కాస్త పర్లేదు తెలుసా. అసలు చూడండి అమ్మ, ఒక్కడేసారి అట్లాంటి గుంటలు వస్తే బండి ఉంటుందా పోతుందా? నాదేమన్నా హిమాలయనా ఎక్స్పల్సా? ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది గట్టిగా. 8:30 అవుతుంది టైము. గట్టిగా ఆకలిస్తుంది. మచిలీపట్నం హైవే ఎక్కంగానే ఏదన్నా మంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్ చూసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తా ఫస్ట్. ఈ రోడ్లో వెళ్ళడానికే మస్తు టైం పట్టేటట్టుంది. అప్పటి నుంచి ఇదే రోడ్లో వెళ్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే
ఇప్పుడే అనుకున్నా మంచిగా చేశారు ప్యాచ్ వర్క్ అని, మళ్ళీ ఇదేందో ఇక్కడికి వచ్చేసరికి ఇంత దరిద్రంగా ఉంది. అటుపక్క లేని మంచిగా ఉంది వాళ్ళకి వెళ్ళడానికి, ఇటు సైడ్ అంతా నాశనం రోడ్డు. ఆ కారు వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఫాస్ట్గా, మనకు సెట్ కాదు కదా. యాక్చువల్లీ మా బైకింగ్ గ్రూప్ నుంచి ఒక అతను వస్తా అని అన్నాడు. యాక్చువల్లీ నేను నిన్న మెసేజ్ పెట్టాను అనమాట గ్రూప్లో, ఇట్లా హైదరాబాద్ ఎవరైనా వెళ్తున్నారా ఈ టైంకి అని. ఒక రిప్లై వచ్చింది, కాకపోతే ఆయన 11కి అట్లా స్టార్ట్ అవుతున్నాడు అనమాట. విజయవాడ దగ్గర కలుస్తాడు మేబీ. వాళ్ళని కల్లా వెళ్ళగలిగితే ఇద్దరం కలిసి హైదరాబాద్ రైడ్ చేస్తాం, మీట్ అయిదాం అనుకున్నాం. సో మేబీ నేను విజయవాడ వెళ్ళేసరికి ఈజీగా 4 అవర్స్ అంటే 9:30, 10:30, 12:30 అవుతుంది ఈజీగా. సో 12:30 అంటే ఆల్మోస్ట్ అదే టైం అనుకోండి. ఈ రోడ్ల మీద రోజు తిరిగే కార్లకి ఆటోలకి అసలు సంబంధమే లేదనుకుంటా ఈ రోడ్లకి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నారంటే అసలు వాళ్ళ వెహికల్కి ఏదన్నా అయితే ఫుల్ కంఫర్ట్ మీద వెళ్ళిపోతున్నారు. మరి అది ఆ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు సరే నా బండి వెళ్ళలేక వస్తుంది, వాడు ఒక పాపను ఎక్కించుకొని, ఒక చిన్న బాబుని ఎక్కించుకొని ఫ్యామిలీ జర్రమ్మదని వెళ్ళిపోతుంది. మనకేమో బండి వెళ్ళే పరిస్థితిలో లేదు. వెళ్ళచ్చు కానీ అనవసరంగా అన్ని లగేజ్లు లూజ్ అవుతాయి. మళ్ళీ ఏదో ఒకటి లూజ్ అయింది అనుకోండి బండిది, రన్నింగ్లో తెలియని కూడా తెలియదు. ఈ మచిలీపట్నం అనుకుంటూనే ఉన్నా, కానీ అది ఇంకో రూటే చూసుకెళ్తుంది. నేను అసలు నేను నా బుర్ర ఎందుకు పనిచేస్తుందో అది అర్థమవుతలేదు, కానీ నేను రూటే చూడడం మర్చిపోతున్నా. పోతూనే ఉన్నా, ఇది ఏలూరు రూట్లో వెళ్ళిపోతుంది. సో నేను అటు నుంచి వెళ్ళిపోతా. ఇప్పుడు ఏమో రోడ్స్ అయితే పర్లేదు, స్పీడింగ్ రోడ్స్ బాగానే ఉన్నాయి ఇటు కూడా, బట్ ఇట్లా ఉన్నాయి. అది హైవే అంటే అది కొంచెం సిమెంట్ రోడ్ టైప్ ఉండి హైవే టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇట్లా సింగిల్ రోడ్ ఉంది. సో ఏదైతే మంచిగా క్రూజ్ చేస్తున్నాం బాగానే. సో ఇట్లానే కంటిన్యూ అయిపోతాం. ఇట్లా విజయవాడకి కూడా తొందరనే వెళ్ళిపోతాం. ఇది ఏలూరు వెళ్ళే హైవే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి విజయవాడ. ఈ హైవే ఎక్కాను, ఒక రేంజ్లో చలి ఉంది. ఇక్కడ 9 అవుతుంది టైము, అయినా కూడా ఫుల్ చలి అండ్ ఫాగ్. ఓ ఇక్కడ స్పీడ్ గన్ కూడా ఉంది. లేదు, ఒక్కసారి లగేజ్ మొత్తం సెట్ చేసుకున్నా. ఇప్పటిదాకా అంతా మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోయింది కదా, సో అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నా. మరి ఇది ఏమి ఏరియానో నాకు తెలియదు, కానీ ఫాగ్ మాత్రం చాలా డేంజర్ ఉంది ఇక్కడ. అస్సలు కెమెరాస్ అంత గొప్పగా చూపించమని చెప్పి అంటున్నారు. నేను కూడా చెక్ చేసుకున్నా ఫుటేజ్. లాస్ట్ టైం సండే రైడ్లో ఫాగ్ వచ్చినప్పుడు అంత దూరం ఏం అంటే ఫాగ్ నా కళ్ళకి చూపించినంత ఫాగ్ కెమెరాస్ చూపించట్లేదు. మరి అదేందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఫాగ్.
నాది వెళ్ళిపోతుంది అనుకుంటా మొత్తం. కరెక్ట్గా వెళ్ళేసరికి అయిపోతుంది. ఓకే, నేను హిమాయత్ నగర్ ట్యాంక్ బండ్ దగ్గర. రోడ్లు ఎంత రష్ అంటే చూడండి, మా కళ్ళ ముందు కూడా మొత్తం ట్రాఫికే. అస్సలు మేము ఇక్కడ నుంచి కూడా కదిలి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ఒకటి ఫస్ట్ ఎండ, ఇంకోటి ట్రాఫిక్. ఈ రెండింటితో మాకు తలకాయ నొప్పి వచ్చిందనమాట. స్పెషల్ కార్ చూపిస్తా, హైలైట్ ఆఫ్ ది డే అది. నేను కూడా ఎప్పటి నుంచో లైవ్లో ఒక్కసారైనా చూడాలని అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ ఈ రోజు నాకు కనిపించింది. మన రైట్ సైడ్లో ఉంది హమ్మర్ ఈవీ. క్రేజీ అనమాట, పిచ్చ లెవెల్ ఉంది బాడీ సైజు. వావ్, వాట్ ఏ కార్ మ్యాన్. అనుకుంది ఇద్దరం మంచిగా సాంగ్స్ పెట్టుకొని చిల్ అయితే వెళ్ళిపోతున్నాం. లంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినాం. యాక్చువల్గా లేట్ అయింది లంచ్ లేట్ అయ్యేసరికి మొత్తం డల్ అయిపోయింది. ఇట్లా బాడీ లైట్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ కరెక్ట్ టైంకి ఇట్లా పడంగానే సెట్ అనమాట. ఈ ట్రాఫిక్ చూసారు కదా ఏ రేంజ్లో ఉందో. ఇంకెప్పుడు సంక్రాంతికి బయటికి వెళ్ళకూడదు. వెళ్తే ట్రైన్లో రిజర్వేషన్ చేయించేసుకొని ట్రైన్లోనే తెప్పించుకోవాలి. ఏదన్నా ట్రైన్లోనే చూసుకోవాలి. ఇంకా ఇట్లా బైక్ మీద కార్లలో, బైక్ అన్నా పర్లేదు యాక్చువల్గా. అంటే ఈ ఎండకి వాటికి వీటికి చచ్చిపోతాం కానీ నడపలేక ఇట్లా దూరుకుంటూనే వెళ్ళిపోవచ్చు. కార్స్కి అయితే మాత్రం ఒక్కసారి అక్కడెక్కడన్నా ఆగితే అట్లా ఆగాలంతే కాసేపు. మళ్ళీ ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ డౌన్ అయిపోయింది ఏమో. ఇక్కడైతే జర ఫాస్ట్గానే వెళ్తున్నాం, మంచిగా అంత ట్రాఫిక్ ఏం లేదు. బ్యూటిఫుల్, వెంటలు ఎక్కుతుంది సన్ రైజ్ చూస్తుంటే, సారీ సన్సెట్. త్రీ టూ వన్ టూ. వెనుక ఇప్పుడే నేను ఒక స్పెషల్ బైక్ ఐడెంటిఫై చేసిన, S1000RR. ఎంటల్
S1000RR మీద మరి ఈరోజు ఎటు వెళ్ళిస్తుండో మనోడు తెలియదు, కానీ వెనక అయితే ఒక S1000 వస్తుంది. అది షో యూ. స్టాక్ ఎగ్జాస్ట్ మీదనే ఉన్నట్టుంది, సౌండ్ డీసెంట్గా వస్తుంది సైలెంట్గా. కనిపించలేదు మరి నాకైతే. లెఫ్ట్లోనే ఉందన్నమాట బండి. గ్రూపే వచ్చింది మొత్తం. యాక్చువల్గా ఇందాక ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. ఇది లాస్ట్ టోల్ గేట్, ఇంకా దీని తర్వాత టోల్ గేట్స్ ఏం రావు. యాక్చువల్గా నా బ్యాటరీస్ అయిపోయాయి. సో సీ నెక్స్ట్ వ్లాగ్, మొత్తం నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా ఏమైంది ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.